Wake up. Wake up is the most difficult problem in everyone's daily life. ప్రతి ఒక్కళ్ళు కూడా నేను ప్రతిరోజు ఉదయం ఎర్లీ మార్నింగ్ లేచి ఈ పని చేయాలని చెప్పేసి ఒక 2-3 డేస్ చేస్తారు. బట్ రియాలిటీ ఏంటంటే ఒక 3-4 డేస్ తర్వాత మళ్ళీ సేమ్ రొటీన్ లైఫ్లోకి వెళ్ళిపోతున్నారు. రియాలిటీ కనుక మాట్లాడుకుంటే ఫస్ట్ ఒక గోల్ అయితే ఖచ్చితంగా పెట్టుకున్నారు. బట్ సో మెనీ రీజన్స్ వలన రెస్పాన్సిబిలిటీ, జాబ్, ఎడ్యుకేషన్ ఇలాంటి రెస్పాన్సిబిలిటీ వలన వాళ్ళు ఏదైతే టార్గెట్ పెట్టుకున్నారో దాన్ని రీచ్ అవ్వలేకపోతున్నారు. బట్ దిస్ వీడియో డెఫినెట్లీ ఐ విల్ ప్రామిస్ యూ డెఫినెట్లీ చేంజ్ యువర్ లైఫ్. ఈ 21 డేస్ ప్లాన్ ఏదైతే ఉందో దాన్ని ఎవరైతే ప్రాపర్గా ఎగ్జిక్యూట్ చేస్తారో డెఫినెట్లీ వేకప్ అనేది ఒక ఈజీ థింగ్ అయిపోతుంది. దిస్ ఇస్ సునీల్ పవార్ వర్కింగ్ యాజ్ ఎ రైల్వే ఎంప్లాయ్. అసలు ఎర్లీ మార్నింగ్ ఎందుకు లేవాలి? వై? సో నా ఫ్రెండ్ ఒక అతను లైఫ్లో సక్సెస్ అయినటువంటి ఒక ఫ్రెండ్ నాకు ఏం చెప్పాడంటే, ఎర్లీ మార్నింగ్ లేకపోవటం వలన సో నేను ఏదైతే వర్క్ చేయాలనుకున్నానో ఆ వర్క్ని ప్రతిరోజు కూడా ఆన్ టైం నేను కంప్లీట్ చేయగలుగుతున్నాను. సో ఎవ్రీ టైం ఎర్లీ మార్నింగ్ నేను నిద్ర లేకపోవడం వలన ప్రతి రోజంతా కూడా డే మొత్తం కూడా చాలా ఎనర్జీగా ఉండగలుగుతున్నాను. వియర్డ్ ఎనర్జీ అనేది బాడీలో మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా ఉంటుంది. ప్రతి వర్క్ కూడా చాలా ఎక్సైట్మెంట్ని ఇస్తుంది. ప్రతి వర్క్ కూడా ఈజీగా చేయగలుగుతున్నాను, ఇన్ టైంలో చేయగలుగుతున్నాను అని చెప్తున్నారు. సో రీజన్ ఏంటంటే ఎర్లీ మార్నింగ్ లేకపోవటం వలన నీ డైలీ టైం కంటే 2 hours 3 hours అనేది నీకు ఎక్కువ దొరుకుతుంది. ఈ 2-3 hours కనుక నువ్వు ప్రాపర్గా యూజ్ చేసుకుంటే ఖచ్చితంగా మనం ఏ వర్క్ అయితే చేస్తామో దానిని బెటర్గాను చాలా ఫాస్ట్గాను చేయగలుగుతాం. అందువల్ల ఎగ్జిక్యూషన్ అనేది చాలా ఫాస్ట్గా ఉంటుంది. ఎందుకంటే మీకు మార్నింగ్ నుంచి నైట్ వరకు కూడా చాలా ఎనర్జెటిక్గా మీరు ఉండటం వలన సో మీరు చేసే ప్రతి ఒక్క పని కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. సో ఇవన్నీ చేయాలంటే ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. ఏం డిసైడ్ అవ్వాలి అంటే నేను ఎర్లీ మార్నింగ్ ఏ టైంకి లెగవాలి అనేది మనం డిసైడ్ అవ్వాలి. 4 గంటలకు లెగవాలా, 5 గంటలకు లెగవాలనేది ఫస్ట్ మనం డిసైడ్ అవ్వాలి. డిసైడ్ అవ్వాలంటే దానికి ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. ఆ రీజన్ ఎలా ఉండాలి అంటే ఒక ట్రైన్కి కనుక మీరు వెళ్ళాలి అనుకుంటే ట్రైన్ కనుక ఉదయం 7 గంటలకైతే ఖచ్చితంగా మీరు ఒక 5 నిమిషాలు ముందుగానే వెళ్తారు. ఒక ఫ్లైట్కి కనుక మీరు ఒక టూర్కి వెళ్ళాలనుకున్నప్పుడు మీరు టైంకు ఏదైతే బోర్డింగ్ టైం ఉందో దానికంటే 30 minutes ముందుగానే వెళ్తారు. అలాగే మీ ఫ్రెండ్స్ అందరితో కలిసి ఏదైనా ఒక సినిమాకి వెళ్ళాలి అంటే ఫస్ట్ టైటిల్ కార్డు పడేలోపే సినిమా థియేటర్లో మీరు ఉంటారు. ఎందుకంటే దీని అన్నిటి మీద మీకు ఉన్నటువంటి ఇంట్రెస్ట్ ఖచ్చితంగా దీన్ని ఇన్ టైంలో చేయాలన్న ఇంట్రెస్ట్ మీ మైండ్ సెట్ డిసైడ్ అవడం వల్ల మీకు దాని మీద ఉన్నటువంటి ఫోకస్ అలాంటిది. అలా మీకు ఒక ప్రాపర్ రీజన్ ఉండాలి. సో ఎవరైతే నువ్వు ఏమి చేయలేవన్నారో సో వాళ్ళ మీద గెలవాలి. సో ఎవరో కూడా నువ్వు ఇది చేయలేమన్నారో దాన్ని చెయ్యాలి, సాధించాలి అని ఎప్పుడైతే మనం ఒక ప్రాపర్ రీజన్ పెట్టుకుంటామో అప్పుడు డిసైడ్ అవుతాము ఏ టైంకి మనం నిద్ర లెగవాలి అని. ఏ టైంకి లెగవాలి అని ఒక ప్రాపర్ రీజన్ ఉన్నప్పుడు ఖచ్చితంగా మనం ఆ టైంలో లెగిసి ఆ పని చేసి తీరుతాము. ఇప్పుడు అసలు మనం మాట్లాడుకుందాం ఏ టైంకి లెగవాలి, ఏ టైం అనేది మనకి మంచిది, ఏ టైంలో లెగిస్తే ఏ టైంలో నిద్రపోవాలో ఇప్పుడు మాట్లాడుకుందాం. సో ఫస్ట్ వచ్చేసరికి స్లీపింగ్. ఇప్పుడు కూడా ఒక మనిషికి ప్రాపర్ స్లీపింగ్ ఉంటేనే మనం ప్రాపర్గా వర్క్ చేయగలుగుతాం. ఒకవేళ ఏజ్ గురించి కనుక మాట్లాడుకుంటే ఎవరైతే 14 సంవత్సరాల కంటే తక్కువ వయసు ఉందో వాళ్ళు ఖచ్చితంగా ప్రతిరోజు 8 గంటలు నిద్రపోవాల్సి ఉంటుంది. అదే 14 నుంచి 17 సంవత్సరాల మధ్యలో వయసు ఉన్న వాళ్ళు ఎవరైతే ఉన్నారో వీళ్ళకి కనీసం 7 సంవత్సరాల రెస్ట్ అనేది ఒక డేలో అవసరం. అలాగే ఒక 17 సంవత్సరాల కంటే నిండిన వాళ్ళు రోజులో ఒక పూర్తిగా 6 గంటల కన్నా నిద్రపోతే వాళ్ళ బాడీకి నిద్ర అనేది సరిపోతుంది. ఇప్పుడు మనం మన ఏజెస్ ప్రకారం ఈ టైంని కనుక మనం సెట్ చేసుకోగలిగితే డెఫినెట్గా మనం 2-3 అవర్స్ని డేలో ఎక్స్ట్రా వర్క్ అయితే చేయగలుగుతాం. ఇక్కడ ఇంకొక పాయింట్ ఏంటంటే సో చాలా మంది 4కో 5కో ప్రతిరోజు లెగిసి వాళ్ళు ఏదైతే చేయాలనుకుంటున్నారో ఏదైతే చేయాలి అని చెప్పేసి ఒక గుడ్ హ్యాబిట్ని అలవాటు చేసుకుంటున్నారో ఆ హ్యాబిట్ని 5 నుంచి 7 వరకు 7-8 వరకు ఒక 3 hours కష్టపడి ఆ హ్యాబిట్ని అయితే కంప్లీట్ చేస్తున్నారు. బట్ ఇక్కడే ఒక ప్రాబ్లం వస్తుంది. వీళ్ళు ఎర్లీ మార్నింగ్ లేకపోవటం వల్ల డేలో 2 hours 3 hours నిద్రపోతున్నారు. ఇప్పుడు వీళ్ళు ఒక మంచి హ్యాబిట్ ఎలా అయితే ఉదయాన్నే ఎర్లీ మార్నింగ్ లేవడం అనేది అలవాటు అయిందో అదే టైంలో ఒక బ్యాడ్ హ్యాబిట్ను కూడా వాళ్ళు అడాప్ట్ చేసుకుంటారు. దీనివల్ల ఏమవుతుందంటే మీకు వచ్చే బెనిఫిట్ కంటే లాస్ ఎక్కువ ఉంటుంది. ఎందుకు లాస్ అంటే మనం ఎప్పుడైతే డే టైంలో నిద్రపోతామో అప్పుడు ఎర్లీ మార్నింగ్ ఏ ఎనర్జీతో అయితే లెగుస్తామో ఆ ఎనర్జీ
టిల్ ఎండ్ టైం వరకు మనకి ఉండదు. ఎప్పుడైతే మధ్యలో నిద్రపోయి లెగిస్తామో ఆ ఎనర్జీ అనేది కంప్లీట్‌గా మనం కోల్పోతాం. మనం చేసే వర్క్ మొత్తం గూడా స్లో అయిపోతుంది. మరి దీనికోసం ఏం చేయాలి? సో, దీనికోసం ఏం చేయాలంటే మనం గనక ఇది సమ్మర్ గనక అయితే ఎర్లీ మార్నింగ్ 4:15 ఈస్ ద గుడ్ టైమ్ ఫర్ వేకప్. అదే వింటర్‌లో అయితే 5:15 అనేది గుడ్ టైమ్ ఫర్ ద వేకప్. ఇప్పుడు దీనికి మనం 6 అవర్స్ బ్యాక్‌కెళ్ళి మనకు 6 అవర్స్ లేదా 7 అవర్స్ స్టార్టింగ్‌లో ప్రతిరోజు కూడా 10 అవర్స్ నిద్రపోయేవాళ్ళు ఒక 8 అవర్స్‌ని ప్లాన్ చేసుకోండి. అంటే 5కి నిద్ర లెగవాలి అంటే 10కి నిద్రపోయేటట్టు. అంటే మనకి 7 అవర్స్ వస్తుంది. అప్పుడు 10 లోపు నిద్రపోతే మనం 5కి వేకప్ అయితే డే టైమ్‌లో ఎక్కడా కూడా మనం నిద్రపోకపోయినా కూడా మనకి టైం అనేది సరిపోతుంది. అదే 4కి లెగవాలి అంటే అప్పుడు మీరు 9కి నిద్రపోవాల్సి ఉంటుంది. దీనిని కొంతకాలం ప్రాక్టీస్ చేసిన తర్వాత అప్పుడు 6 అవర్స్ గనక తీసుకొస్తే సరిపోతుంది. సో, ఫస్ట్ ఏంటంటే మనం ఎర్లీగా పడుకుంటేనే ఎర్లీగా లెగ్గలుగుతాం. ఈ ప్రాపర్ టైమ్‌లో మీరు పడుకున్న ఈ 6 అవర్స్ ప్రాపర్‌గా నిద్రపోతేనే మన డే మొత్తం గూడా యాక్టివ్‌గా ఉంటాం. ఉదయం లెగిసిన దానికి మనం జస్టిస్ చేయగలుగుతాం. అసలు మనం ఇక్కడ వచ్చిన ఇంకొక మేజర్ ప్రాబ్లమ్ ఏంటంటే మొబైల్ యూసేజ్. మొబైల్ యూసేజ్ ఏం జరుగుతుందంటే చాలా మంది నిద్రపోయే లాస్ట్ మినిట్ వరకు గూడా మొబైల్ యూజ్ చేస్తున్నారు. ఈ మొబైల్ యూజ్ చేసినప్పుడు దానిలో ఉన్నటువంటి బ్లూ రేస్ ఏదైతే ఉన్నాయో అవి మన కళ్ళ మీద పడటం వల్ల అది మనం మొబైల్ క్లోజ్ చేసిన తర్వాత 30-40 మినిట్స్ నిద్రపోవడానికి టైం పడుతుంది. సో, దీని వలన ఒక ప్రాపర్‌గా కంప్లీట్‌గా ఏదైతే స్లీప్ ఉందో అది చేయలేకపోతున్నారు. 10కి నిద్రపోవాలనుకున్నోళ్ళు 11 అనుకున్నోళ్ళు 12 ఇలా నిద్రపోవడం అనేది డిలే జరగటం వల్ల ఎర్లీ మార్నింగ్ వేకప్ అనేది లేట్ అవుతుంది. ఒకవేళ ఎర్లీ మార్నింగ్ లెగిసినా కూడా మన బాడీకి ఎంతైతే ప్రాపర్ రెస్ట్ ఇవ్వాలో ఆ రెస్ట్ లేకపోవటం వల్ల డే టైమ్‌లో మనం నిద్రపోతున్నాం. మరి ఎర్లీ మార్నింగ్ 5కి లెగాలంటే ఏం చేయాలి? అలారం. సో, అలారం మీన్స్ ఏంటి? మనం ఫస్టు 6 గంటలకి, 7 గంటలకి అలవాటు పడిపోయిన బాడీకి మనం 5 అవర్స్, 4 అవర్స్‌కి లెగిసే విధంగా ఒక అలారం సెట్ చేసుకోవాలి. ఈ అలారం ఏం చేస్తుందంటే మొబైల్‌లో మనం ఎలాంటి అలారం పెట్టుకుంటాం 4 గంటలకు లెగవాలి అంటే 3:55, 4, 4:05కి ఇలా అలారం పెట్టుకుంటాం. బట్ ఈ అలారం పెట్టుకొని మనకి ప్రాపర్ రీజన్ లేకపోతే అలారం మోగగానే దాన్ని కట్టేస్తాం. బట్ ఈ అలారం పెట్టుకున్న తర్వాత మనం టైమ్ టు టైమ్ ఈ అలారాన్ని ఫాలో అవుతూ ప్రతిరోజు 4 గంటలకి మనం నిద్ర లెగవాలి. ఇలా మనం లైఫ్ టైమ్ అలారం మీదే డిపెండ్ అయి చేయాల్సిన అవసరం అస్సలు లేదు. ఈ 21 డేస్ మీరు ఒక అలారం పెట్టుకొని టైమ్ టు టైమ్ నిద్ర లేచిన తర్వాత ఏమవుతుందంటే మన బ్రెయిన్ ఏదైతే ఉందో సో, మన బ్రెయిన్‌లో ఒకటి ఫీడ్ అయిపోతుంది. ఏమని ఫీడ్ అవుతుందంటే సో, మనం 5 గంటలకి నిద్ర లెగవాలి. 5 గంటలకి మనకి ఈ వర్క్ ఉంది. ఈ వర్క్‌ని మనం 5 గంటలకి కంప్లీట్ చేయాలని చెప్పేసని మన అన్‌కాన్షియస్ బ్రెయిన్‌లో డిసైడ్ అయిపోతుంది. ఈ అన్‌కాన్షియస్ బ్రెయిన్‌లో ఏముంటుందంటే ఈ పర్సన్ 5 గంటలకు నిద్ర లెగవాలి అంటే కరెక్ట్‌గా 5 గంటలకి మనకి ఆటోమేటిక్‌గా అన్‌కాన్షియస్ మైండ్ అనేది ఈ 5 గంటలకి ఆటోమేటిక్‌గా మనల్ని నిద్ర లేపేస్తుంది. ఈ నిద్ర లేపాలి అంటే ఈ రెండిటికి మధ్యలో మనం ఇంకొక ప్రాక్టికల్‌గా చేయాల్సిన ఇంకొక వర్క్ ఉంది. ఇంకొకటేంటంటే మనం 10 గంటలకు నిద్రపోయిన తర్వాత ఖచ్చితంగా మధ్యరాత్రిలో ఏదో ఒక టైంలో మనకి నిద్ర వస్తుంది. మెలుకువ వస్తుంది. మేబీ వాష్‌రూమ్ గురించి ఏదో ఒక విధంగా మనకి మెలుకువ వస్తుంది. ఈ మెలుకువ వచ్చినప్పుడు మనం చేయాల్సిన మొదటి పని ఏంటంటే వాష్‌రూమ్‌కెళ్ళి రాగానే డైలీ తాగే వాటర్ కంటే ఎక్కువ వాటర్ తాగండి. ఎక్కువ వాటర్ తాగటం వల్ల మన బాడీకి మన బాడీలో ఈ వాటర్ అనేది ప్యూరిఫై అవ్వగానే మనకి ఎర్లీ మార్నింగ్ అవర్స్‌లోనే మనకి మళ్ళీ మరొకసారి వాష్‌రూమ్‌కెళ్ళాల్సిన అవసరం వస్తుంది. దీనివల్ల ఏంటంటే ఖచ్చితంగా మనం అలారం లేకపోయినా కూడా నిద్ర మనం లెగవగలుగుతాం. ఇది ఒక వన్ ఆఫ్ ద రీజన్‌గా అవుతుంది మనం ఎర్లీ మార్నింగ్ లెగవడానికి. ఇప్పుడు మనం ఏం చేసామంటే ఇప్పటి వరకి ఒక రీజన్ ఉండాలి ఎర్లీ మార్నింగ్ లెగవాలి అనుకున్నాం. బట్ లెగిసిన తర్వాత ఏం చేయాలి? మనం 5 గంటలకు లెగిసిన తర్వాత లెగిసిన వెంటనే ఫస్ట్ బ్రష్ చేయాలి. బ్రష్ చేసిన తర్వాత మొహాన్ని వాష్ చేసుకోవాలి. వాష్ చేసుకున్న తర్వాత వాష్‌రూమ్‌కెళ్ళొస్తే ఏమవుతుందంటే ఎప్పుడైతే బ్రష్ చేసి మనం ఫేస్ వాష్ చేసుకుంటాం 95% పీపుల్ ఒక సర్వేలో ఏం తెలిసిందంటే 95% మెంబర్స్‌కి మళ్ళీ నిద్ర రాదు. నిద్రపోరు అని. అంటే మనం లెగిసిన వెంటనే మన బాడీకి రెగ్యులర్‌గా అలవాటయ్యే వరకు ఫస్ట్ మనం బ్రష్ చేసి కంప్లీట్‌గా ఫేస్ వాష్ చేసుకుంటే మనకి మళ్ళీ నిద్ర రాదు. అప్పుడు మనం ఎర్లీ అవర్స్ 2 అవర్స్ చదివితే డేలో 4 అవర్స్ చదివినట్టు. మనం 2 అవర్స్ చేసే వర్క్ డేలో 4 అవర్స్ చేసే వర్క్ ఎర్లీ మార్నింగ్ 2 అవర్స్‌లోనే చేయొచ్చు. సో, మనం ఎలా ప్లాన్ చేసుకోవాలంటే మన టైమ్ టేబుల్ ఏదైతే ఉందో దానిలో ఇప్పుడు రెగ్యులర్‌గా చేసే ప్రొడక్టివిటీ కంటే ఇప్పుడు మనకి 2 అవర్స్ అనేది పెరుగుతుంది. ఈ 2 అవర్స్ కోసమే ఫస్ట్ మనం డిసైడ్ అవుతున్నాం. ప్రాపర్ రీజన్ పెట్టుకుంటున్నాం. ప్రాపర్ స్లీపింగ్ పెట్టుకుంటున్నాం. దానికోసం ఒక అలారం పెట్టుకుంటున్నాం. దీన్ని రెగ్యులర్‌గా రిపీటెడ్‌గా చేస్తున్నాం.
రిపీటెడ్గా చేయటం వల్ల ఈ 21 డేస్ రెగ్యులర్గా చేస్తే 22nd డే నుంచి మన అన్కాన్షియస్ మైండ్ ఏదైతే ఉందో ఆటోమేటిక్గా దాన్ని ఫాలో అయిపోతుంది. సో ఐ బిలీవ్ యూ డెఫినెట్లీ మీరందరూ కూడా దీన్ని ఫాలో అవుతారని నేను నమ్ముతున్నాను. 21 డే మనందరం కలుస్తాం. సో ప్రతి ఒక్కరు కూడా మీకు ఇది నచ్చితే కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మీ ఎక్స్పీరియన్స్ను కూడా కింద కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.